దావీదు కొడుకు అయిన సొలొమోను రచించిన ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు ధ్యానించుకుందాం. దావీదు కొడుకు జెరుసలేము రాజు అయిన ప్రసంగి వాక్కులు. వ్యర్థం వ్యర్థం, సమస్తం వ్యర్థము అంటున్నాడు సొలొమోను. సూర్యమండలము క్రింద మనుషులు చేసే కష్టమైన పని అంతటి మూలంగా వారికి ఏమి ప్రయోజనం కలుగుతుంది? ఒక తరం గతిస్తే మరొక తరం వస్తుంది. భూమి మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది. పొద్దు పొడుస్తుంది, పొద్దు కూకుతుంది. అది తను ఉదయించే స్థలానికి త్వరగా మళ్ళీ చేరుకుంటుంది. గాలి దక్షిణం వైపు వీస్తుంది, అంతలో మళ్ళీ ఉత్తరానికి తిరుగుతుంది. ఈ విధముగా గాలి సుడులు తిరిగి సంచరిస్తూ ఉంటుంది. నదులన్నీ పారుతూ సముద్రంలో చేరతాయి, అయినా సముద్రం నిండదు. నదులు తమ ఉత్పత్తి స్థానానికి మరలా వెళ్ళిపోతాయి. విషయాలన్నీ ఆయాసం పుట్టిస్తాయి. మనిషి వివరించలేనంత ఆయాసం. ఎంత చూచినా కంటికి తృప్తి లేదు, ఎంత విన్నా చెవికి తృప్తి లేదు. ఇంతకు ముందు ఉన్నదే ఇక ముందు ఉంటుంది. అలాగే దేవుని పట్ల భయభక్తులు, ఆయన వాక్కు పట్ల విధేయత కూడా వ్యర్థమని సొలొమోను ఉద్దేశం కాదు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనములో 13వ వచనములో చూడండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58లో పౌలు మాటలు కూడా చూడండి. సూర్యమండలం కింద అంటే దేవునితో నిమిత్తం లేకుండా స్వతహాగా మనుషులు పడే ప్రయాస వ్యర్థమని దాని ఉద్దేశం.